2 రోజులు కావాలి టైము, 3 రోజులు కావాలి టైం అన్నాడు అనుకో, ఇమీడియట్గా మళ్ళీ అడగండి. ఇక్కడ అర్జెన్సీ క్రియేట్ చేయాలి. వాళ్ళు ఇంకో 2-3 డేస్ టైం అడుగుతున్నారంటే అర్జెన్సీ క్రియేట్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఎగ్జాంపుల్కి మీరు ఒక యూట్యూబర్ లేదా సోషల్ మీడియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, లేదా మీకు ఒక 300 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. బాస్ నాకు ఈ నెల జస్ట్ 6 కావాలి, 6లో 4 వచ్చేసారు, ఇంకో 2 కోసం వెయిట్ చేస్తున్నాను నేను. సో నీతో పాటు నేను ఇంకొక 10-15 మందికి ఆ రోజే బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పాను. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ముందు నీతోటే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, సో నువ్వు కనుక ఈ రోజు నాతో పాటు వస్తే ఆ మిగిలిన టీం ఏదైతే ఉందో ఆ వచ్చే వాళ్ళలో కనీసం 1-2 నీ డౌన్ కింద నేను హెల్ప్ చేస్తాను. నువ్వు డెసిషన్ తీసుకోవడం లేట్ అయితే ఈ బెనిఫిట్ నువ్వు మిస్ అవ్వచ్చు. ఒకవేళ నేను యూట్యూబర్ని, నాకు యూట్యూబ్లో ఈ బిజినెస్ ఆపర్చునిటీ కోసం రోజుకు 10-15 మంది వస్తున్నారు. నువ్వు కనుక ఈ బిజినెస్ ఆపర్చునిటీ లేట్ చేసుకుంటే ఆ 10-15 మంది, ఒకవేళ అందులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఈ మంత్కు జాయిన్ అయిపోతే నీ టీం మిస్ అయిపోతుంది. మంచి టీం కావాలనుకుంటే నువ్వు ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవాలి, తర్వాత నీ ఇష్టం అని ఎమర్జెన్సీ లేదా అర్జెన్సీ క్రియేట్ చేయండి. ఒకవేళ ప్రోడక్ట్ గురించి అనుకోండి, ఇప్పుడైతే నేను ఈ 4,000ది 3,000 ఆఫర్ అంటున్నాను, మళ్ళీ ఇంకో 2-3 రోజుల తర్వాత అంటే అది రేటు పెరిగే అవకాశం ఉంది. నాకు ఇప్పుడు కంపెనీ ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది, అందుకే నీకు ఇంత ఇవ్వగలుగుతున్నాను, తర్వాత రేటు పెరుగుతుంది, ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్పాలి. ఇలా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవడం వల్ల ఇమీడియట్గా అక్కడ మీకు క్లోజింగ్ జరగడానికి స్కోప్ ఉంటుంది.